నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఉద్రిక్తత వాతావరణం మాత్రం అక్కడ నెలకొనే ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందా? ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలకు కారకులు ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా జేఎస్పీ నేత వీరమహిళ కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ఒకసారి చర్చను పాల్గొనే ముందు ఈరోజు సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ ఫిల్మ్ సిటీ సృష్టికర్త, అదేవిధంగా ఈనాడు పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ చైర్మన్, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజానికి మారుపేరుగా ఉన్నటువంటి రామోజీరావు గారు ఈ రోజున పరమపదించడం జరిగింది. ఒకసారి ఆయనకి అమ్మా న్యూస్ నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక చర్చను కొనసాగిద్దాం. చర్చలోకి వెళ్ళిపోయే ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? అనుకోని సంఘటనలు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? దీని గురించి చర్చిద్దాం. ముందుగా మనతో టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు, మీకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈసీ చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ చెదురుమదురు సంఘటనలు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అశ్వినా గారు, మొదట మీకు అలాగే అమ్మాటి ప్రేక్షకులకి, వీర మహిళ జనసేన నేత సుజాత గారికి, అమరావతి ఉద్యమ నేత బాలకోట గారికి నమస్కారం. అనూహ్యంగా ఈరోజు మీడియా మొఘల్ రామోజీరావు గారు తెలుగు అక్షర ఆయుధంగా మార్చి పక్క సంస్థలు అదేవిధంగా కొన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసి దేశంలోనే ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ఉన్న గొప్ప వ్యక్తి, పద్మవిభూషణ్ అవార్డు అనే వ్యక్తి వారు కాలం చెల్లారు. వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాలు చేస్తూ మళ్ళీ ఈనాడు కుటుంబ సభ్యులు పూర్వవైభవం తీసుకొచ్చుకోవాలని మీ ద్వారా, మీ అమ్మాటి ద్వారా మేము కోరుతున్నాం. అయితే అనూహ్య పరిణామాలలో పూర్తిగా లాగి లెంపకాయ కొట్టి జనం కింద కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోక్ చేస్తున్నటువంటి వివరాలు చూస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వాళ్ళు నిర్వహించిన లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాం, వాళ్ళు చేసిన విధ్వంసం భారతదేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు జరగలేదు. 29 రాష్ట్రాల ఎలక్షన్లు పూర్తయ్యాయి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి కాలాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల పైసలు జనాభా ప్రతి మనిషిని నేరుగా హింసించాడు. అది కబ్జానా, లేదంటే పన్నుల, లేదంటే దుర్మార్గ చర్యల, అకృత్యాల, బంగారు డ్రగ్స్ విషయాల, చదువు రాని నిరుద్యోగుల నుంచి చదువుకున్న నిరుద్యోగుల వరకు పసిపిల్లలను కూడా చూడకుండా మా అక్కను ఏడిపిస్తారనే దానికి అమర్నాథ్ గౌడ్ లాంటి 10వ క్లాస్ పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటనలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసులు లక్షలాది మంది కారకులు ఉన్నారు, లక్షలాది మంది బాధితులు ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను. అమరావతి రైతులు ఏం పాపం చేశారు సార్? 2600 కేసులు పెట్టారు. వాళ్ళు దేవస్థానం, న్యాయస్థానం, దేవుడు దొరకకపోతే లాఠీల్లో కొడతారా అన్న, మాటలతో కొడతారా అన్న, ఆడవాళ్ళని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చెయ్యలేసి, కొంగులు దించి, రైకలు దించి, బూటు కాలుతో తండ్రి సంఘటనలు లైవ్ లో చూసాడు. ఈ కడుపు మంట సార్, ఇంతకుముందు ఈ పెద్దలు చెప్పేవాళ్ళు ఇదే ఈ భూలోకంలోనో లేదా కలియుగంలో తప్పు చేస్తే పైకి వెళ్ళి నరలోకంలో శిక్షలు అనిపిస్తారని. ఇప్పుడు అలా కాదు సార్, కలియుగం మారిపోయింది. ఎప్పుడు చేసిన తప్పు అప్పుడే ప్రాయశ్చిత్తం. నేను డాక్టర్ సుధాకర్ని చూస్తే ఒక రకంగా కొన్ని వేల మందికి ప్రాణం పోయేసాడు డాక్టర్. ఆయన ప్రాణం తీసేశారు సార్. సుబ్రహ్మణ్యం దళితుడు, నీ కార్ డ్రైవర్ గా పనిచేశాడు, ఊడిగం చేశాడు, కష్టపడ్డాడు నీ కోసం, చంపి డోర్ డెలివరీ ఇస్తారు దళితుల్ని. సార్ ఏం చేశారు సార్? పోలీసు సాక్షిగా పోలీసుల్లో కూర్చొని పోలీస్ స్టేషన్ శిరోమండనం చేస్తారు మీరు దళితుల్ని. మూత్ర విసర్జన చేశారు వాళ్ళ మీద. మళ్ళీ గుర్తొస్తున్నా, మీకు గుర్తుందో లేదో, చాలా మీడియాలో వచ్చాయి. దళితుల మీద మూత్ర విసర్జన చేశారు.
సార్ టీడీపీకి ఓటేశారు, నేను నెల్లూరులో గర్భవతిని కాల్తోని ఇప్పటికీ హాస్పిటల్లో ఉంది ఆవిడ, బయట రాల, ఆ పిండం పోయింది. అలాగే కుప్పంలో ఏజెంట్ గా కూర్చున్నాడని ఆయన పొలాలు మోటార్లు ఆయన గుడిసె ఇల్లు తగలబెట్టారు. సార్ 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకు తెలిసి ఏ దేశంలో అయితే హింసాకాండ జరిగింది మంచిదే. ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, అలాగే మిలిటరీ కూడా దిగింది. నేను మీ సాక్షిగా, అలాగే మా టీవీ వ్యవస్థ వాళ్ళ యొక్క టీవీ ఛానల్ ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీ మా నాయకులందరూ ఒకటే చెప్పారు, మాకందరికి కూడా కాన్ఫరెన్స్ కూడా చెప్పారు, మీరు సమన్వయం పాటించండి. గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళని చౌదరి గారు ఒక్క మాట, చౌదరి గారు ఇక్కడ సంయమనం పాటించండి అని చెప్పి మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వర్ గారికి చెప్పారు. కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితులు మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర లాండ్ ఆర్డర్ ఉందనుకోవాలా, లేదంటే రేపొద్దున ఫ్యూచర్లో ప్రమాణ స్వీకారం చేశాక ఏ గొడవలు చేసినా రేపొద్దున మళ్ళీ అది కూటమికి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఏం చేసినా గొడవ ఈ 2 రోజుల్లోనే చేయాలనుకుంటున్నారా ఏదైతే తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఈ టీడీపీ కండువాలు వేసుకున్నా కొంతమంది మీకు తెలుసు, వీడియోలు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, దర్శిత్ అనే వ్యక్తి బాబు, మీకు చిన్న కుర్రాడు, యువకుడు, రాజకీయ యువకుడు ఆ బాబు, ఆయన చాలా బాగా మాట్లాడతాడు, మంచి వక్త అతను. ఆయన కూడా కొడాలి నాని ఇంటి మీద డైరెక్ట్గా గుడ్లేసి కొట్టిన పరిస్థితి మీరు వీడియో చూస్తుంటారు. అంటే కొడాలి నాని అంతకుముందు తప్పు చేసి ఉండొచ్చు, కానీ దీన్ని మాత్రం ఈ రకంగా లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవటం వలన దర్శిత్ అనే వ్యక్తికి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, అతనికి చాలా గుడ్ నేమ్ ఉంది. ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టారట. మా కుటుంబంకి మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికన్నా ముందు చాలా భూతరమైన టాస్క్లు మా ముందు. ఖచ్చితంగా ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులందరూ కూడా మా పార్టీ నాయకులు సమన్వయం పాటించమని చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు కక్ష సాధింపు చర్యలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి కూడా చేశారు. నేను మనిషి కొట్టడం ఆటవేకం అంటారు. వాళ్ళు ఆ తప్పులు చేసిన కోటిలో శిక్షణ చేస్తున్నారు. రేపు మనం తప్పు చేస్తే కూడా మనం అదే స్థానానికి వెళ్తాము, ఇది ఒక హెచ్చరిక అనుభవం అని మా నాయకులు హెచ్చరిస్తున్నారు. మా పార్టీ నాయకులు ప్రొవోక్ చేయట్లేదు. ఇప్పుడు మీరంటూ దర్శిత్ అనే వ్యక్తి కావచ్చు, ఆ కోడిగుడ్లు వేసిన వ్యక్తి కావచ్చు, వాళ్ళ అమ్మా నాయన మీద కేసులు పెట్టారు, ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు, పోలీసు స్టేషన్ తిరిగారు. యువకుడు ఇంకా మీసాలు కూడా సరిగా రాదు, మీసాలు ఆ అబ్బాయి అనేక వీడియోలు కూడా చేశాడు, నరకం చూపించాడు ఆ పిల్లోడికి. యువకుడు ఆవేశంలో పోయి తప్పులు చేశాడు, తప్పు అది చేయకూడదు. కానీ కేసులు పెడితే ఆయన కుటుంబం, ఆయన జీవితం, ఆయన యొక్క చదువు ఏమో కావాలి. కేసులు పెడితే వదలరు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలము. అది ఎస్పీ గారు కూడా చెప్పారు, మా పార్టీ నాయకులు చెప్తున్నారు, మా కుటుంబ నాయకులు కూడా చెప్తున్నారు. మేము అందరూ చెప్పాము, అయ్యా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, సమన్వయం పాటించండి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోవద్దని గొడవలకి, వాళ్ళు రెచ్చగొడితే కూడా వెళ్ళొద్దండి. కాకపోతే తప్పు చేశారు కాబట్టి తప్పు చేసిన చట్టపరమైన చర్యలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వాన్ని ఆశలు దోచుకున్న వాళ్ళు కానీ, ప్రభుత్వంలో జరిగే అన్యాయాలు అక్రమం చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ, సిక్టో, సిబిసిఐడి ఎన్క్వైరీ చేసి శిక్షలు ఐఏఎస్ ఐపీఎస్ 267 కేసులు పైకి ఓడిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శిక్షలు అనిపించారు హైకోర్టులో. అట్లాంటి చేయండి, కానీ మీరు నేరుగా ఆయుధాలతోనో మనిషి తలబెట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మా పార్టీ నాయకులు రోజు 2 సార్లు కారణం చెప్తున్నారు. కొట్టలేదు సార్, ఆ చిత్తూరులో కూడా మీకు విషయం ఉంటారు, మా వాళ్ళు మనిషిని చంపలేదు, ఆవేశపడ్డారు, తప్పు కదా, ఎవరిని మనిషిని చంపలే, ఎవరిని నరికేలే, ఎవరిని కాల్చే పెట్రోల్ పోసి. కోపం ఆవేశం పిల్లకాయలు తట్టుకోలేకపోయారు. అయినా సరే పెద్దలుగా మేము వాళ్ళు చేతులు కొట్టడుకున్నాం, మీరు దయచేసి గొడవకి వెళ్ళొద్దండి, ప్రభుత్వం చూసుకుని వచ్చే కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు ఏదైనా కంప్లైంట్ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి. మా అమరావతి రైతులుగా వచ్చి, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, మా అక్క చెల్లెలు కానీ చాలా మంది నిరాశ్రయులు అయిపోయినారు, వాళ్ళు చేతులు లేకుండా వికలాంగులు అయిపోయిన కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చట్టం ఉంది, న్యాయం ఉంది, పరిస్థితి తీసుకొద్దాం, వాళ్ళ ద్వారా శిక్షిద్దాం. మీ అందరికి కూడా మీ ద్వారా, అమ్మా టీవీ ద్వారా, లక్ష్మీనాథ్ గారు, అన్ని పార్టీ నాయకులు, మా కుటుంబ నాయకులందరికీ, బీజేపీ, జనసేన మనందరూ కూడా మరొక్కసారి చేతులకు నమస్కరిస్తున్నాను. ఇటువంటి తప్పుడు పనులు మనకు వద్దు, మన పద్ధతి కాదది. ప్రజలు మనకు బోత్తర కార్యక్రమం చూపించారు, అది మన ముందు పెద్ద టాస్క్ ఉంది. వాళ్ళు ఏవైతే చెప్పారో అవి నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికి కట్టబడింది, కానీ ఇప్పుడు కార్యక్రమం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంటారని భావిస్తున్నాను. పెద్దలు మీలాంటి వాళ్ళు, అలాగే ప్యానల్ మిత్రులందరూ కూడా వాటికి సహకరిస్తారని కూడా మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. చౌదరి గారు మీతో మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి అమరావతి జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్.
గుడ్ ఈవినింగ్ సార్. బాలకోటయ్య గారు, అద్భుతమైన విజయం సాధించారు. మీరు కన్న కళ నిజమవుతుందని మీరు అనుకుంటున్నారా? మరోవైపు ఎన్డీఏ కూడా అక్కడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఎన్డీఏ ద్వారా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్కి పూర్వవైభవం వస్తుందని మీరు అనుకుంటున్నారా? పూర్వవైభవం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఉండేదో అలాగే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి మంచి రోజులు వస్తున్నాయని మీరు భావిస్తున్నారా? శివనాథ్ గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న నా తోటి మిత్రులు కూడా. మీరు మొట్టమొదటిగా అన్నట్టుగా ఈ రోజున అక్షర యుద్ధ జ్యోతి ఒక విలువలకి ప్రమాణాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలో విభీషణుడు అసామాన్యుడు రామోజీరావు గారి యొక్క మరణానికి చింతిస్తున్నాం. ఆయన లేని లోటు లోటే. ఆయన మీద కొంతమంది పగబట్టిన, ఒసగొట్టిన, కాటేసే ప్రయత్నం చేసిన, ఆరోగ్యం బాగోపోయిన వాడి ఇంటిలోకి వెళ్ళి 88 ఏళ్ల వయసు విచారణ చేసిన, నోటీసులు ఇచ్చిన, బాధ పెట్టిన కొన్ని సెకండ్లు ధైర్యంగా రామోజీరావు గారు మీ ఛానల్ ద్వారా చెబుతున్నాను. నేను కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పను కానీ చెప్తున్నాను. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా, నా వాదన మాట్లాడుతున్నా. ఇక్కడ ఆత్మగౌరవం కోసం మా ఊపిరి సలపటం లేదు. 4 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో నేను డాక్టర్ సుధాకర్, డాక్టర్ అర్చన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ అజారా. శివనాథ్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. లక్ష్మీనాథ్ గారు, మీకు తెలిసిన వ్యక్తుల వరకు ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది అనుకోండి, ఏం చేస్తారు? ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ కేసు పెడతాము, ఫైట్ చేస్తాం న్యాయం కోసం. పోలీసులు కూడా రాకపోతే ఏం చేస్తాం? పోలీసులు కూడా రాకపోతే మన దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరినీ తీసుకుని న్యాయం జరగడానికి మాక్సిమం ట్రై చేస్తాం. అదే చేయగలం కదా లాండ్ ఆర్డర్గా ఉన్నప్పుడు. మరి ఎక్కడికి పోతావు? పోలీసుల దగ్గర పోయావు, ప్రభుత్వం దగ్గర పోయావు, మంత్రి దగ్గర పోయావు. అయ్యా, నా బిడ్డను అత్యాచారం చేశారని, నా కొడుకుని ఆక్రమించారని, నా అసైన్మెంట్లని తీసుకెళ్లారని, డోర్ డెలివరీ చేశారని ఆ ఎమ్మెల్యే పట్టించుకోవాలా, ఆ ఎంపీ పట్టించుకోవాలా? ఏం చేస్తా ఉంటున్నాను నేను మిమ్మల్ని. ఏం చేస్తాం సార్? ఆ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోం, దించిన తర్వాత న్యాయం జరుగుద్దని చూస్తాం. ఆ పనే చేశాం. మరి నేను అనంతపురం శిబిరంలో మహిళలతో మాట్లాడుతూ 151 మంది ఇద్దరు తదాస్తు దేవతలు పైన ఉంటారు, మీరు ధైర్యంగా ఉండండి, ఆ చివర ఒకటి తీసుకెళ్ళిపోతారన్నా. ఈ ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే పైన దేవుడు చూస్తున్నాడు అంటాడు కదా. ఆయనే చేసినట్టు ఈ పాప భారం అంతా నేనేద మోస్తానని నేను ఒకటి తీసుకెళ్ళమంటే 5 తీసుకెళ్ళిపోయాడు. ఆ మధ్యలో 5 ఎక్కడ పోయిందని చూసి అడుగుతున్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు. మళ్ళీ బీహార్ అయిపోయిందంట, ఆంధ్రప్రదేశ్, పాకిస్తాన్ కూడా అయిపోయిందంట 4 రోజుల్లో. అంటే బాలకోటయ్య గారు, కొన్ని ఘటనలు అయితే జరిగిన మాట వాస్తవం. అంటే అంతకు ముందు నుంచి ఉగ్గపట్టుకుని ఉన్న కొంతమంది కార్యకర్తలు, చౌదరి గారు చెప్పినట్టు కొంతమంది కార్యకర్తలు అలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. శివనాథ్ గారు, బాలకోటయ్యతో మాట్లాడుతున్నారు మీరు. చెప్పండి. మీరు మాట్లాడేది బాలకోటయ్యతో. చెప్పండి. చచ్చిపోయిన సుధాకర్ గురించి చెప్తున్నాను నేను. అవును. ఇంకా ఏ ఎమ్మెల్యేని పెద్దకి తెలిసి గట్లా ఏముంది సార్? ఇందులో తప్పే ఉంది. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే 72 అడుగులు గోడ కట్టుకోమనండి, కంచేసుకోమనండి. రఘురా కృష్ణరాజు గారు ఎంతకాలం ఉన్నాడు? 5 సంవత్సరాలు ఢిల్లీలో. నియోజకవర్గం ఎందుకు పోలా? వెళ్ళొచ్చు కదా, తప్పే ఉంది. ఏముంది ఇందులో భయం? ఏముందండి భయం? చెప్పండి నాకు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి వెళ్ళి ఎంత దూరం. అయినా కూడా నేను దాడులు ప్రోత్సహించుకోవాలా. చట్టం తన పంతాలు చేసుకుపోతుంది. చట్టం తన పని చేస్తుంది. అదిసిపోయిందండి రాష్ట్రం. మహిళలను అత్యాచారాలు చేశారు. మేమెట్ట ఓడిపోయాం, మేమెట్ట ఓడిపోయామంటే ఎట్టే ఓడిపోయాం. మీరన్నట్టు బాలకోటయ్య గారు,
మీరన్నట్టు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే డోర్ డెలివరీ చేశారో వాళ్ళందరికీ ప్రజలు శిక్ష వేశారు. ఈ రోజున ఎవరికి కూడా మొహం చూపించుకోలేని స్థితిలో వెళ్ళిపోయారు. అలాంటి అప్పుడు మనం కూడా కొంచెం సమయం పాటించాలి కదా సార్. కొంతమంది అంటే మీరు అన్నట్టు కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు అనలేదు, కానీ ఇలా చేయటం వలన కొంతమంది కార్యకర్తలకి, కొంతమంది యువకుల యొక్క భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది కదా చౌదరి గారు చెప్పినట్టు. సార్ శివనాథ్ గారు, సార్ ఇదే డిబేటుల్లో ఆయా రాజకీయ పార్టీ మహిళలు మాట్లాడుతుంటే 4 భర్తలను అంటగట్టారు. వాళ్ళు వైసీపీ నాయకులు కాదు, వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు. యూట్యూబుల్లో, ఛానల్లో కుక్క నక్క పవన్ కళ్యాణ్ ఒక వెధవ, చంద్రబాబు నాయుడు ఒక ముసలోడు, ముఖ్యమంత్రి అవనాడు చెప్పండి ఇంకో ఇలా పెట్టి ఏం బిక్కుంటారు బిక్కుంటా అన్నాడు. లావ్ అయిపోయారు సార్, బరువు తగ్గించాలి, లేకపోతే బాగోదు. కాన్సెప్ట్ అది. నా కాన్సెప్ట్ అండి, తెలుగుదేశం జనసేన కాదు సార్. బాలకోట మాట్లాడుతున్నాడు, పాలకోట మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే సార్, మొన్న ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టి 5 ఏళ్ల విధ్వంసం మీద సమగ్రమైన విచారణ చేయండి. ఆ విచారణ ద్వారా చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి సార్. ముందు ఈ పని చెయ్యాలి, ఎందుకంటే దీన్ని నిధులక్కర్లా, పొలాలు అమ్మనక్కర్లా, అప్పులు చేయనక్కర్లా. ఒక మంత్రిత్వ శాఖను పెట్టి విచారణ పర్వాలు. జడ్జిలను తిట్టినా కూడా దిక్కులేదు కదా సార్. అంకబాబు అనే మా జర్నలిస్ట్ ని చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు. రంగనాయకమని 70 సంవత్సరాల వృద్ధురాలు. నేను ఈ చెప్పుకున్నట్టే కన్నీళ్లు రావట్లా. అసలు కొడాలని కానీ ఏం చేశారని బాధపడుతున్నారు సార్. బాధ అని కాదు సార్, ఏం చేశారు? బాలకోట గారు బాధ కాదు, ఒకరికొకరు రెచ్చిపోయి ఏమన్నా దాడులు ప్రతి దాడులు జరిగితే సామాన్య ప్రజలకి మీరు ఎవరైతే చెప్పారో, ఎవరైతే లాసిపోయారు, మరికొంతమంది సామాన్య ప్రజలు దానిలో లాసిపోతారనే భయంతో బాధ్యతతో మాట్లాడే నరసాపురం పార్లమెంటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఆదర్శంగా తీసుకుంటే మంచిది. ఓకే, ఆ నియోజకవర్గాలకు వెళ్లకుండా హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఉంటే ఆయన ఏం చేశాడు అడగమనండి. ఆయన కాంటాక్ట్ చేసి అన్న ఇట్లా దాడులు చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటే అని చెప్పేస్తాడు. అంటే జగన్ గారు చెప్పింది అదే ఆయనకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పింది ఆయనకి, ప్లీజ్ కాంటాక్ట్ టు ది రఘురామకృష్ణరాజు. ఓకే 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 బాలకోట గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి విత్ ఇన్ షార్ట్ టైంలో. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్ అక్షర్ సత్యం గారు. అక్షర్ సత్యం గారు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఉంది, ప్రధానమంత్రి గారు కూడా రేపు చేసేది ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొంతవరకు గాడిని పెట్టే అవకాశం ఉంది. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగేటట్టుంది. మీకు తెలిసే ఉంటుంది, పిఠాపురంలో వర్మ గారి మీద కూడా దాడి జరగడం జరిగింది. ఈ దాడికి గల ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ప్రస్తుత పరిస్థితిలో శాంతి భద్రత అంటే కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు సార్. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా కొత్త ప్రభుత్వానికి ఆపాదించడం పద్ధతి కాదు. పాత ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ముఖ్యమంత్రి ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అంటే శాంతి భద్రతలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అధికారిది. లేదా సీఎం మార్చారు కదంటే నిన్న సాయంకాలం మార్చారు. ఆయనకి కంట్రోల్ రావాలంటే 1-2 రోజులు పడుతుంది. మీరు ఒక్క రోజుకే అది బీహార్ అయిపోయిందంటే మరి 5 సంవత్సరాలు పెద్దలు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు బాధపడ్డారు కదా సార్. మరి వీళ్ళ బాధ ఏంటి? ఒక్క రోజుకే మీకు ఎంత బాధ కలుగుతుందంటే మరి 5 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్ర ప్రజలు పడ్డ బాధ ఏంటండి? మీరు చేసిన హింస గురించి ఎంత నరకం అనిపించుంటారు. మాజీ మంత్రి పేర్ని నాని గారు గవర్నర్ గారిని కలిసి మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేరు, రౌడీజం అయిపోయిందని కూడా చెప్పారండి. మరి 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఏం చేశారు? దాని గురించి కూడా మొత్తం కంప్లీట్ చేసి ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సింది పేరు నాని గారు. ఒక్క రోజులోనే రౌడీ దర్బార్ అయిపోతే మరి 5 సంవత్సరాలు చేసింది రౌడీ దర్బార్ అనాలా, లేకపోతే ప్రజా దర్బార్ అనాలా? ఇక పిఠాపురం విషయానికి వస్తే ఈ దాడులు తప్ప దాడులు సమర్థించడం లేదు నేను. ఆ దాడులు ముమ్మాటికి తప్పు సార్. అది ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కంట్రోల్ అవ్వాలి, జనసేన వాళ్ళు కంట్రోల్ అవ్వాలి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా కవ్వింపు చర్యలకు వెళ్లకుండా కంట్రోల్ అవ్వాలి. గవర్నర్ దగ్గరికి వెళ్తారు, నువ్వు బీహార్ అవుతుందంటే తిరిగి తిరగబడతారు. నువ్వు చేసింది బీహార్ కదా, మేము చేసింది ఏంటంటే తిరిగి తిరగబడతారు. అట్లా కాదు, మీరు చేసింది రాక్షస పరిపాలన కాబట్టి కొంతకాలం శాంతంగా ఉండాలి. అలాగే వీళ్ళు కూడా కవ్వించకుండా శాంతంగా ఉండాలి. పిఠాపురం విషయానికి వస్తే ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ సార్.
వాస్తవం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు అనేది చరిత్రకి అంటే ప్రజల అభిష్టానికి వివిధ సామాజిక రెండు బలమైన సామాజిక వర్గాల అభిష్టానికి వ్యతిరేకంగా జరిగిన పొత్తు సార్. కమ్మ కాపు సామాజిక వర్గాలు కొట్టుకు చేస్తున్న దశాబ్దాలుగా కొట్టుకు చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతోటి రెండు వర్గాలతో ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు చూసి ఏర్పడిన పొత్తుది. ఆ పొత్తులో బంపర్ మెజార్టీ ప్రజలు ఆశీర్వదించి పొత్తునిచ్చారు. ఆ ప్రభుత్వం ఏర్పడకుండా ఈ వర్మ గారు ప్రెస్లోకి ఎక్కి జనసేన చేయలేదు, జనసేనలోకి వచ్చి కొత్త వాళ్ళు చేశారు, జనసేనలో ఎంపీ చేశారంటాం. ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి వర్మ గారు ఏమన్నా కంకణం కట్టుకున్నారా అనేది అర్థమవుతుంది సార్. ఒక జనసేన నుంచి వచ్చిన ఉదయకి తప్పితే చంద్రబాబు నాయుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీరు అపాయింట్మెంట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు రూమ్ లోకి వెళ్ళి మీకు ఇది సఖ్యత ఆయన ఇచ్చారు, అన్యోన్యత ఆయన ఇచ్చారు, అది మీకు ఆ హక్కు ఉంది, వెళ్ళి చెప్పండి. అంతేగాని ప్రెస్ లోకి వచ్చేసి మీరు మీడియా ఛానల్స్ మాట్లాడి నేను కారు రోడ్డు మీద వేస్తాను, నేను కంప్లైంట్ ఏమన్నా అంటున్నారు అందరికీ అందరి మీడియాలో చెప్పేస్తున్నారు. ఎంతవరకు ధర్మం అన్నది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఇటువంటి నాయకులు ప్రోత్సహించడం వల్ల రేపు పొత్తైనా పొత్తు విఘాతం అవుతుంది. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, టీడీపీలోని కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, జనసేనలో ఒక నాయకుడు అంటున్నారు. ఆ నాయకుడు ఎవరో కానీ పేరైతే చెప్పలేదు సార్. ఇప్పుడు టీడీపీలో వర్మ గారి కింద పనిచేసేవారు సార్. ఆయన రాంబాబు, ఇంటి పేరు గుర్తు రావట్లేదు. అదే 10 మంది ఎంతమందో టీడీపీలోంచి వర్మ గారు సస్పెండ్ చేశారు. వాళ్ళకి పడక ఏదో గొడవలతోటి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పడక మళ్ళీ జనసేనలోకి వచ్చారు. జనసేనలోకి వచ్చిన తర్వాత తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? పొత్తు కన్ఫర్మ్ కానప్పుడు తీసుకున్నారు పార్టీలోకి. ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకుంటే వర్మ అనుకోవచ్చు, వర్మ గారు తప్పు చెప్పొచ్చు. పొత్తు కాని వీళ్ళ పార్టీ ఏదో, తెలుగుదేశం పార్టీ ఏదో, జనసేన పార్టీ ఏదో తీసుకుంటారు కదా, తీసుకోవడం తప్ప అది కక్ష కట్టి మీకు ఇప్పుడు వర్మ గారికి చెప్తున్నారు. వర్మ గారికి ఆ దాడి చేసిన వాళ్ళకి వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయి, టీడీపీలో ఉన్నప్పటి నుంచి కక్షలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరో ఉదయ్ శ్రీనివాస్ వాళ్ళకున్న కక్షల్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికో పార్టీలకో ఆపాదించడం కరెక్ట్ కాదంటారు మీరు? చెప్పండి. వాళ్ళ వ్యక్తిగత కక్షల్ని వర్మ గారి ప్రత్యర్థులకి తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్న కక్షల్ని ఈ రోజున జనసేన పార్టీ నుంచి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ఆపాదించడం ముమ్మాటికి తప్పు. ఇది పొత్తుని విచ్ఛిన్నం చేయడం కోసం, లేదా తెలుగుదేశం మధ్యన జనసైనికుల మధ్యన, తెలుగు సోదరుల మధ్యన ఒక క్లాష్ క్రియేట్ చేసుకోవడం కోసం వర్మ గారు తెలుసో తెలియకో చేస్తున్నారు. ఇప్పటికే కంట్రోల్ కాకపోతే వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాలి. అలాగే జన సైనికులు ఏమైనా తప్పు ఉంటే ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ తప్పించి దీన్ని ఒక ప్రతి మీడియాలో మాట్లాడి వర్మ గారు ఇట్లా చేయడం ముమ్మాటికి తప్పు సార్. ఇది ఒక పక్కన గొడవలు ఒక పక్కన గొడవలు జరుగుతున్నాయి సార్. గొడవలు జరుగుతున్న సమయంలో ఒక తెలుగుదేశం వైసీపీ నాయకుడి ఇంటికి నేను వర్మ గారు వెళ్ళాల్సిన పని ఏంటి సార్? ఒకవేళ పార్టీలో తీసుకుంటే ఒక 4 రోజులు పొద్దున తీసుకున్న తొందర వచ్చింది. అతను వైసీపీ ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ మద్దతు ఇచ్చి ఉండొచ్చు. వర్మ గారు జనసేన ఓటు ఉండొచ్చు. నిన్ననే వెళ్ళాల్సిన పని ఏంటి సార్? దాడి చేసి సమర్థిస్తే సార్, దాడి చేయడం ముమ్మాడికి పద్ధతే తప్పే. కానీ దాడి చేసిన ఎవరో నిన్నటి వరకు నీ స్నేహితులు, నీ అనుచరులు, ఇవాళ ప్రత్యేకత అయితే అయి ఉండొచ్చు. నా ప్రత్యేక ఏ పార్టీలో ఉండకూడదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన లేదు, ప్రజారాజ్యం పార్టీని సర్వనాశనం చేసిన పరకాల ప్రభాకర్ చంద్రబాబు నాయుడు గారు తన సలహాదారి కింద పెట్టుకున్నాడు. అంటే పొత్తు పెట్టుకోవడం మానేలా? పవన్ కళ్యాణ్ తిట్టిన ఛానల్ అందరితోటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రెండ్షిప్ చేశారు. ఇది ఏపీ రాధాకృష్ణ గారితో పొత్తు పెట్టుకోవడం మానేశారా? మీరు ఎవరో అతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పోటీ చేస్తానని కలిశారు. మిమ్మల్ని కలుపుకోవడం మానేశారా? చంద్రబాబు నాయుడు గారు తిట్టారా? తప్పు సార్. మీ తప్పుల్ని వాళ్ళు మన్నించారు, తప్పులు వీళ్ళు మన్నించారు. మనసులో ఎవరు చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ కలుసుకుని ఎంచుకున్న సమయంలో వర్మ గారు ఇలా మాట్లాడడం, ఇష్యూని క్రియేట్ చేయడం తెలుగుదేశానికి మంచిది కాదు, జనసేనకి మంచిది కాదు, అలాగే వర్మ గారికి మంచిది కాదు, పిఠాపురం కాన్స్టిట్యూషన్ మంచిది కాదు. ముమ్మాటికి జనసేన పార్టీని పిఠాపురంలో ఎడతలేకుండా చేయడం కోసం వర్మ గారు ఆడిస్తున్న నాటకంగా ప్రజలు భావిస్తున్నారు సార్. పిఠాపురం తాలూకాల ప్రజలు అందరూ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఓకే అక్షర్ సత్య గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి జనసేన నేత వీర మహిళ కృష్ణవేణి గారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణవేణి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. నా వాయిస్ వినపడుతుందా? ఓకే కృష్ణవేణి గారు, జరిగిన సంఘటన మీకు తెలుసు. నిన్న అనుకుంటా సంఘటన జరిగింది. మరి మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు బాగా అత్యున్నత ఓట్లతో గెలిచారు. మరి వర్మ గారు
ఇష్యూని మీరు ఎలా చూస్తారు? ఒక జనసేన నేతగా మీరు ఎలా కమెంట్ చేస్తారు? చెప్పండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, మీకు అమ్మా న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, శ్రీనివాస్ చౌదరి గారికి, బాలకోటయ్య గారికి కూడా నమస్కారం అండి. అక్షర సత్యం గారికి కూడా. విన్నాను సార్, అక్షర సత్యం గారు మాట్లాడారు పెద్దలు. అంటే ఆయన మాట్లాడిందంతా కూడా చాలా అంతా కూడా వాస్తవాలు, నిజాలు నిర్భయంగా మాట్లాడారండి. ఎందుకంటే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచిలకు మెజార్టీతో ఇవాళ గెలవడం జరిగింది. కాబట్టి మా పార్టీని అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు ఇవాళ ఎంపీగా కండక్ట్ చేసినటువంటి వ్యక్తి, కాకినాడ పార్లమెంట్ సంబంధం, ఆయన మీద బురద చెల్లేటువంటి విధంగా మాట్లాడడం అనేది వరుణ్ గారు కూడా సమంజసం కాదండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, వైసీపీ నాయకులు అంటే ఇవాళ వర్మ గారు నిన్న వెళ్లి వనపూడిలో ఆయన్ని కలవడం, వైసీపీ నాయకులు కలవడం, ఆయన అనుచరులైనటువంటి వ్యక్తులే. ఆల్రెడీ వాళ్ళ టీడీపీలో వర్మ గారు ఒక తీరు నచ్చక అప్పుడు మా పొత్తు ధర్మానికి ముందుగానే మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ప్రచారానికి రాకూడదు, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి అంటూ వర్మ గారు కూడా పెట్టినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఆ రోజు మా పార్టీ కూడా ఫాలో అయిందండి. అంటే వర్మ గారు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మనకి కోఆపరేషన్ ఇన్ఛార్జ్ కొన్నారు కాబట్టి ఆయన మాట గౌరవం ఇవ్వాలని కొంతమందిని పక్కన పెట్టడం అనేది కూడా మా పార్టీ చేస్తుందండి. మా పార్టీ ఇష్టపడే వాళ్ళు వచ్చినప్పటికీ కూడా. కానీ ఈ రోజు అక్కడ వర్మ గారికి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఎలాంటి గొడవలు ఉన్నాయో మాకు పూర్తిగా తెలియదు. కానీ దీన్ని పూర్తిగా జనసేనకి ఆపాదించడం అనేది చాలా వరకు తప్పండి. ఎందుకంటే ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. అక్కడ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు వర్మ గారు అర్జెంట్ గా వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని, అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని పనిచేసినటువంటి వ్యక్తుల్ని సడన్ గా వర్మ గారి కొత్త ధర్మం పాటించకుండా వాళ్ళని ఆహ్వానించడం అనేది కరెక్ట్ కాదని అక్కడ పాత మిత్రులైనటువంటి వర్మ గారు కృష్ణారెడ్డి గారు ఎవరు ఆహ్వానించారు? వర్మ గారు వైసీపీ నాయకులు అక్కడ సర్పంచ్ గారు వాళ్ళని ఆహ్వానించారని చెప్తూ ఉన్నారండి. అక్కడ స్థానికంగా మేము కనుక్కుని ఉంటే కనుక అలా చెప్తున్నారు. లేదా ఆయన పలకరించడానికి వెళ్ళాలని వర్మ గారు చెప్తున్నారంట. ఇందులో నిజాలు తేడాల్సి ఉందండి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బయట శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా వైసీపీ నాయకులు ఒక తీరు ఉంది. నిజంగా వైసీపీ కార్యకర్తలు కూడా చాలా వరకు సంయమనంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పైనుంచి పేరు నాని లాంటి వాళ్ళు, ఈ కొడాల నాని లాంటి వాళ్ళు, ఇది వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇది వరకు ఎలా రాజకీయం చేశారో, ఎలా క్యాడర్ని రెచ్చగొట్టారో ఈ సజ్జన లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ ఈ వైసీపీ కార్యకర్తల జీవితాలను బలి చేసే విధంగా రెచ్చగొట్టడం కూడా జరుగుతూ ఉందండి. ఇవాళ వర్మ గారు ఆయన కలవడానికి వెళ్ళారు అంటే నిజంగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఏ పార్టీలోకి వచ్చి జాయిన్ అయినా, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని పనిచేసినటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ఆహ్వానిస్తున్నారంటూ, అది పాత టీడీపీ కార్యకర్తలే జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి వర్మ గారికి ఏయో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గొడవ పడటం వల్ల ఇంత సెన్సిటివ్ టైంలో వర్మ గారు కూడా కామ్ గా ఈ 2 రోజులు ఉన్నట్లయితే కొంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కావంటారు మీరు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే మనం ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా క్యాడర్ కి పూర్తిగా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఒక బాధ్యత ఇచ్చారు ప్రజలు, ఒక అధికార పీఠం మీద కూర్చోబెట్టారు కాబట్టి, అధికార పీఠం అంటే ఎప్పుడు ముళ్ళ కిరీటం లాంటిది. ప్రజలకు ఇష్టం లేకపోతే ఏ టైంలో ఎప్పుడు ఎవరిని దింపేస్తారో తెలియదు. దానికి ఉదాహరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికార పీఠం మీద వన్ సైడ్ గా కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి దాష్టికాలు ప్రజలు చూశారు కాబట్టి ఇవాళ వాళ్ళకి బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇవాళ మన అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే మాట్లాడిన మాటలు ఏంటండి, ప్రతి ఒక్కరు కూడా సంయమనంతో ఉండండి, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండండి, ఎక్కడ గొడవలకి కక్షలు కార్పణ్యాలు కాదు మనకు కావాల్సింది, ఓడిపోయిన విధానంలో వాళ్ళు ఉంటారు, ఓటమిని మనం చూసాం కాబట్టి మనం ఒళ్ళు దగ్గర ఇట్టుకుని పనిచేయాలని మా కేటర్కి ఎప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. ఆ చెప్పడంతోనే మేము ఎక్కడ సెలబ్రేషన్స్ కూడా మీరు చూడవచ్చు, విపరీతమైనటువంటి సెలబ్రేషన్స్ కూడా మేము చేసుకోలేదు ఇప్పటికొచ్చి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది నిన్న, దాన్ని అక్కడితో ఆపేసి మరి కూటమికి ఇది ఏమి ఇబ్బంది కలగకుండా, పిఠాపురంలోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ సమస్యను ఏమైనా పరిష్కరించే దిశగా ఏమైనా అడుగులు పడ్డాయా?
డెఫినెట్ గా అండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నని చెప్పు అది గోరెంతలు కొండంతలు అయ్యేటువంటి అవకాశం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు కూటమిని ఏర్పరచడం దగ్గర నుంచి కూటమిని గెలిపించే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు, ఎంత ఆయన మీద మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఎలాంటి బురద జల్లి ఆయన ఓడిస్తానని పోతిన మహేష్ లాంటి వాళ్ళు, నియోజకవర్గ ప్రజలు, పోతిన మహేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంత నేను ఇన్ఛార్జి చేసుకుని తూర్పు గోదావరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తానని శపథాలు చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మేము ఎక్కడ కూడా వైసీపీని బోణి కూడా చేయలేమని ఆ రోజు కంకణం కట్టామండి. ఆయన అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇన్ఛార్జ్ చేసుకుని మరీ ఓడిస్తానని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మేము కూడా శపథం చేసాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాదు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ బోణి చేయము వైసీపీ అని చెప్పడం జరిగింది. ఈ రోజు అది చేసి చూపించాం. ఇవాళ ప్రజలకి కూడా అండి, ప్రజలకు కూడా అండగా నిలబడతాం. వైసీపీ సమస్య ఇప్పుడు జరిగిపోయిన వైసీపీ గురించి కాదు, ఇప్పుడు ఇది మీ పార్టీలో మధ్య జరుగుతున్న ఇష్యూ కదా, ఇది ఇష్యూ ఏం కాదండి, ఇది మీ కూటమి మీ పార్టీలో జరుగుతుంది. ఓకే సార్, ఇది జనసేనకి వర్మ గారికి టీడీపీకి జరుగుతున్నటువంటి విషయం కాదు. పాత అనుచరులకి ఆయనకి జరుగుతున్నటువంటి గొడవను తీసుకొచ్చి జనసేనకి జన సైనికులకి కానీ ఇలాంటి మన నాయకులకు కానీ ఈ విషయంలో ఎక్కడ సంబంధం లేదండి. అది పాత కక్షలు. ఓకే కృష్ణవేణి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, మీరు విన్నారు వర్మ గారి ఇష్యూ, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ప్లీజ్ రియాక్ట్. సార్, ఇది తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబంలో గొడవలు కాదు. మాకు నేను తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడాను. పిఠాపురం మన ఎవరైతే జనసేన మిత్రులు ఉన్నారో వాళ్ళ అధికార మిత్రులతో కూడా మాట్లాడారు. వాళ్ళు సమాచారం వచ్చింది ఏంటంటే నిజంగానే వర్మ తెలుగుదేశం పార్టీ ఉన్నాడు కాబట్టి వారిలో వ్యతిరేకులు కొంతమంది తెలుగుదేశం నుంచి చీలిపోయారు. అది వ్యతిరేకం అంటారా, వాళ్ళకు అంటారా, గ్రూప్ తగాదాలంటారా? సరే, పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ జాయిన్ చేసి ఈయన ఓడించాలని అక్కడికి జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ అవడంతో వాళ్ళు తెలివిగా మేము వైసీపీ నుంచి వచ్చి మీ జనసేన పార్టీలో చేరమని చేయలేదు. వాళ్ళు పూర్వ ఆశ్రమం తెలియకుండా వైసీపీ నుంచి వచ్చారేమో అనుకుని చేరుకున్నారు. సో మళ్ళీ వాళ్ళు తిరిగి మన వైసీపీకి కార్యకర్తలు అయ్యారు, సరే జనసేన కార్యకర్తలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం యొక్క బంధాన్ని విడగొట్టాలని కుట్ర అనేది వాళ్ళకి కనపడతా. ఇప్పుడు వర్మ గారిని ఎవరు కలిచారు, బాలకోట గారిని ఎవరితో మాట్లాడారు, నాగ్ గారిని ఎవరు చూశారు, ఇంకా అది కావాల్సింది. మాట్లాడడం మన సమాజంలో ఎవరిని ఎదుర్పడతారు, మీరు వాళ్ళు అంటే వాళ్ళు అంటారు. అయినంత మాత్రాన వేరే సంబంధాలు అడ్డపడడానికి లేదు కదా. సో వర్మ గారు ఏంటంటే 72,000 పైచీలు ఓట్లు జరిగి పాపం అంకిత భావంతో తిరిగిన జనసేన తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు చాలా సార్లు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నాకు అత్యంత ఆప్తుడు, నాకు రైట్ హ్యాండ్, నాకు తమ్ముడు లాగా ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వాళ్ళు కలిసి పనిచేశారు. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన గొడవ కాదు. కొంతమంది కుట్రమని ఈ బంధాన్ని చెడగొట్టాలని వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చామని అబద్ధం చెప్పి జాయిన్ అయ్యి వీళ్ళ మీద రాళ్ళేసి గొడవ పెట్టారు. ఈ గొడవ జనసేన తెలుగుదేశం పార్టీ గొడవగా మార్చాలని చిత్రీకరించారు. మేము టీకప్ లో తుఫాను కూడా కాదు, జుజుబిగి తీస్తాం. ఎందుకంటే కొంతమంది కుట్రపూర్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలుసు. రేపు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా, బాబు గారి దృష్టికి వెళ్ళింది, అక్కడ అధికార ప్రతినిధికి వెళ్ళింది, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు పలానా తెచ్చుకున్నారు. సో మా బంధానికి మా కుటుంబం యొక్క పవిత్రతకి ఎంత నష్టం చేయకూడదు. వాళ్ళని అవసరం సస్పెండ్ చేస్తారు, లేదా పార్టీ తీసేస్తారు. ఇలానే అగైన్ మళ్ళీ పొరపాటు చేస్తారు. అంటే ఏం చేయాలి పార్టీని తీసుకుంటారు. కాబట్టి దీన్ని చిలువలు కొలువుగా తెలుగుదేశం పార్టీ జనసేన గొడవగా మార్చాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ ట్యాగ్లను పక్కన పెట్టేయండి. ఇది వాళ్ళ గ్రూప్ తగ్గు వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు చూడండి, మాకు అట్లా అయితే మా చిత్తూరు కానీ చాలా మాకు ఓట్లు డబ్బులు కొట్టారు. ఇవన్నీ గ్రూప్ తగ్గ వాటికి ఎంతగా తెలుగుదేశం పార్టీ రంగు, లేదంటే వైసీపీ రంగు, లేదా జనసేన రంగు, బీజేపీ రంగు పూయలేం కదా. కాబట్టి దాన్ని మార్చాలని ట్రై చేశారు. అందులో మెయిన్ గేమ్ లో పడదలుచుకోలేదు. మెయిన్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ జనసేనలోకి వచ్చిన కొద్దిమంది వైసీపీ చేసిన అకృత్యాలు వాళ్ళకి అలవాటు అయ్యాయి కాబట్టి అటువంటి మెయిన్ గేమ్ లో మనం ఇద్దరు లాగేసి గొడవ పెట్టేస్తే వీళ్ళు తనుకొని వస్తున్నారని వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చేసుకోవచ్చు చెప్పి ఒక తప్పుడు కుట్ర చేశారు. కాబట్టి ఇది నిజంగానే మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వాళ్ళ మీద కన్వర్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. అలాగే రాష్ట్రంలో మీరన్నట్టే బాలకోట గారు చెప్పినట్టే అనేక మంది
ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, పూర్తి స్థాయిలో నిరాశ్రులు అయిపోయిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అవును. అంటే భర్త లేకపోతే ఆ ఇళ్ళని దూరి వాలంటీర్ ఏం చేశాడో మనం చూసాం. కొంతమంది వయసులో ఉన్న పిల్లల్ని వాలంటీర్ ఎలా తుడుకులు పెట్టి చూసాం. మా పక్క రాష్ట్రంలో కర్ణాటక నుంచి మధ్యాహ్న జిల్లా మీద చూసాం, బంగాకి బాధించి చేసి చూసాం. దాదాని ఎయిర్పోర్ట్ లాంటిలో కొన్ని టన్నుల హెరాయిన్ కొకైన్ తీసుకొచ్చి రాష్ట్రాల మీద చూసాం. సో రాష్ట్రాన్ని యువతి యువకుల్ని మొదలలేదు, మహిళల్ని మొదలలేదు, రైతులు మొదలలేదు, ఎస్టీసీబీసీ మైనార్టీని మొదలలేదు. ఈ విధ్వంసం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కారణం. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, అనుమానం ఎక్కడి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన పడిన పాటలు, ఆయన విధానపరమైన పార్టీపరమైన కార్యక్రమాలే ఆయన ఓటమికి ఆయనే కారణం. సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది, మీరు చూసారో లేదో. ఆస్ట్రేలియా నుంచి ఒక రాజశేఖర రెడ్డి అభిమాని అంట, ఆ వీడియో చూసారా మీరు? చూశానండి. రాజశేఖర రెడ్డి అభిమాని. అప్పుడు రాజశేఖర బతుకున్నప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తి రమణారెడ్డి ఆయన పేరు. ఆయన పర్టికులర్ గా చెప్పాడు, నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మద్దండి, ఆయన ఇద్దరు చెత్త ఎత్తుకున్నాడు, ఆయన పార్టీకి మీరు ఓటేయద్దండి, ఆయనతో పనిచేయద్దండి, దానివల్ల మీకు క్రెడిబిలిటీ పోతుంది, మిమ్మల్ని ముంచేస్తాడు అని చాలా క్లియర్ గా క్లారిటీగా ఆ వీడియో అంతా చాలా వైరల్ అయింది. చాలా మంది చూశారు, అప్పటికి అర్థమైంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మూసేసుకుంటారు కాబట్టి సెంట్రల్ వెళ్ళిపోతారు కాంగ్రెస్ వాళ్ళంతా. ఈయన పుట్టి ముంచేసాడు, మమ్మల్ని ముంచాడు, ఈయన ముంచుకున్నాడు. సో ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితానికి కమా కాదండి, పులిష్టపడి. ఎందుకంటే ఆయన సిపిసిఐడి కేసులు కానీ ఈడీ కేసులు విచారణలకు వస్తే 7 ఏళ్ళు తక్కువ లేకుండా శిక్ష పడుతుంది. అంత శిక్ష పడినోడు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎంపీకి పుట్టి అర్హతున్నారు కాబట్టి ఆయన మమ్మల్ని అన్నాడు కదా, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అసెంబ్లీ గేటు కూడా తాత్నీయం అన్నాడు కదా. మరి ఎవరికి దాటిస్తుంది? తణుకు మొత్తం నేరుగా ఆయన వర్మగా చెప్పిన మాట. అది కూడా స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు, బీజేపీ జనసేన తప్ప. మన గేటు కూడా తాకనే అన్నారు, తణుకు మొత్తం అంటారు అన్నాడు. అంటే ఉద్రేకమైన మాటలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడుతున్నారు. తనకు వచ్చిన అహంకారంతో 50 సీట్లు వచ్చే అహంకారంతో వెచ్చలవిడి రాజకీయ నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని హింసించి నేరుగా ప్రజల్ని బాధించి పనుల రూపంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా ప్రవర్తించి 30 మంది మహిళలు పోయారయ్యా అంటే ముందు ఎన్ని పెళ్లి చేసుకున్నా చెప్పని పవన్ కళ్యాణ్ హాని చేసిన విషయం మర్చిపోతాం మనం. రాష్ట్రంలో మహిళలు 30 మంది కనబడట్లేదయ్యా, మార్నింగ్ ట్రాక్ జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. నా ఇంటికి కూడా పీకలేనంటారు. అందుకే 11 ఇంటికి తల మీద పెట్టి మిగిలిన ఇంటికి పీకేశాడు. ఓకే, 11 ఇంటికి తల మీద పెట్టి మిగిలిన ఇంటికి పీకేశాడు జనాలు. కాబట్టి దృష్టిలో ఏంటంటే ప్రజల దృష్టిలో మనకిచ్చింది సేవ చేయడానికి సార్, అధికారం చేయడానికి. 164 సీట్లు ఇచ్చింది ప్రజలు. చౌదరి గారు మీరైతే ఏం చెప్తారు? రేపొద్దున ప్రభుత్వం ఒకసారి స్థాపించిన తర్వాత అసలు నిజంగా అంతకుముందు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నారో, మీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళందరినీ కూడా సంయమనం పాటించి మరి రాష్ట్రంలో అభివృద్ధి మీద దృష్టి పెడతారా? మరి అసలు నిజంగా రెడ్ బుక్ అంటే ఏంటి? ఆ రెడ్ బుక్లో ఏముంది? సామాన్య జనాల్లో కూడా ఒక కుతూహలం అనేది ఉంది. నిజంగా ఆ రెడ్ బుక్ ఏంటండి? లోకేష్ గారి దగ్గర ఉన్న రెడ్ బుక్ ఏంటి? ఎస్ మంచి ప్రశ్న వేశారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు మాకు రాజ్యాంగ పరంగా చట్టపరంగా వైసీపీ రాజ్యాంగం కదండి, ఐపీఎస్ రాజ్యాంగం. అది రాజ్యాంగంలో ఏవైతే రాసున్నారో, ఏవైతే అధికారులు తప్పు చేశారో నాకు తెలిసి ఒక 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. సస్పెండ్ అవడమో రిమూవ్ అవడం జరుగుతుంది. అది మాకు ఆల్రెడీ లిస్ట్ కూడా వచ్చేసింది. ఎందుకంటే పూర్తిగా బ్యూరోక్రసీ అంటకాగి వాళ్ళ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి డబ్బుల రూపంగా మార్చి చేతులు పెట్టాడు. ఒక మైనింగ్ అధికారి అవినేక్ ఉన్నాడు, ఇంకొక అతను సివిల్ సప్లైలో ఒక అతను ఉన్నాడు, అలాగే చాలా మంది కలెక్టర్లు ఉన్నారు. ఒక్కో డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క తెల్లైన పట్టుకొని వేల కోట్లు 50 తరాలు పైచలు తినాల్సిన డబ్బులు తెచ్చి కుప్పేసేసుకున్నారు. సో వాళ్ళు ఎంత పెద్ద కేసులైనా వారికి డబ్బులు మా దగ్గర గర్వంతో ఇంకా మీరు అందుకే కొట్లాట్లు ప్రొవోక్ చేస్తుంది వాళ్ళందుకే. ఇప్పుడు మీరు చట్టపరంగా పోలీసులు ఎన్క్వైరీ చేసి ఒక వ్యవస్థను పెట్టి గత 5 ఏళ్ళుగా ఏం విధ్వంసం చేశారు, 24 లక్షల రూపాయల కోట్ల రూపాయలు ఎంత అవినీతి జరిగింది సార్. 5 బడ్జెట్లు అండి, 12 లక్షలు, నాకు 10 లక్షలు 12 లక్షలు వస్తుంది, 12 లక్షలు సారీ, అలాగే 11,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఈ డబ్బులు ఏమయ్యాయి? కాకెత్తుకెళ్ళిందా? వాటిలన్నిటికీ శ్వేతపత్రం విడుదల చేస్తారా మరి మీ ప్రభుత్వం? ఏమన్నా ఎన్క్వైరీ చేసి ఎంక్వైరీలు ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని పట్టుకొని జైలు వేసే బాధ్యత తీసుకుంటాం. రెడ్ బుక్ పెట్టారు, చెప్పండి. రెడ్ బుక్ గురించి చెప్తారు. రెడ్ బుక్ లో ప్రజల్ని హింసించిన అధికారుల పేర్లు, అమరావతిలో ఏ విధంగా పోలీసులు వ్యవహరించారు, నాకు పట్టా మార్చమని చెప్పో లేదా ఈసీ ఇవ్వమని చెప్పో లేదా చిన్న కార్యక్రమం రెవెన్యూ అధికారులు లేకపోతే ఏ విధంగా ప్రజల్ని రైతులను హింసించారు,
పోలీస్ వ్యవస్థ ఎలా ఆలోచన చేసింది, ఇట్లా ప్రజల మీద దాడి చేసిన అధికారుల పేర్లన్నీ లోకేష్ గారు రాసుకున్నారు. వాళ్ళని కూడా చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా ఎన్క్వైరీ చేసి మరి చర్యలు తీసుకుంటాం. అంతవరకు లూప్ లైన్ లో పెడతాం. రెండు ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణలో వెళ్ళిపోయారండి పాస్పోర్ట్ తీసుకున్న మీద విదేశాలకి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా 10 మంది పైసలు లీవులు పెట్టారు, అప్రూవల్ చేయాల. కొత్తగా వచ్చిన ఎస్టీఎస్ గారు ఒప్పుకోలే, అప్రూవల్ చేసిన వాళ్ళు పరిపోయేవాళ్ళు. చాలా మంది లీవులు పాస్పోర్ట్లు వెళ్ళిపోవాలని ట్రై చేశారు, కానీ జరగల. అది పట్టిపెట్టున్నారు. అయినా దొంగదారులు ఎదుగుతున్నారు. అయినా వదలము ఖచ్చితంగా. సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూశారు నిన్న. ఆయన గతంలో సిఎస్ కూడా సిఎస్ గా పనిచేశాడు. వ్యవస్థల్ని దోచిపెట్టే సంస్కృతి ఐఏఎస్ ఆఫీసర్లు లేదండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇండియాలో. వ్యవస్థల్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగాన్ని 3 సార్లు ప్రమాణం చేసి. సో ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించడానికి ఆ రెడ్ బుక్ లో రాశారు. ఓకే చౌదరి గారు మళ్ళీ వస్తారు. ఓకే మళ్ళీ మాట్లాడతారు మీతో. కంక్లూజన్ ఇద్దరు గారు మీరు. మనం ఒకసారి బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, అమరావతి రైతులు యొక్క కన్నీరు వలన మళ్ళీ భగవంతుడు విన్నాడు అనుకోవచ్చా, లేదంటే ఏదైనా అనుకోవచ్చా? మరి అమరావతి మళ్ళీ ఒకసారి క్యాపిటల్ సిటీ కాబోతున్నట్టుగా మీకు తెలుస్తుందా? రానున్న రోజుల్లో ఎన్ని సంవత్సరాల్లో అమరావతి అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్. నాగ్ గారు, నేను 4 సంవత్సరాలుగా అంబేద్కరిజం గురించి, చట్టాల గురించే మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవట్లేదని మేము ఈ యొక్క మీకు చూపించిన దాష్టీకాల మీదే మాట్లాడాం. వెరస ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 33 కూటమికి వచ్చేసింది, 3 వైసీపీ పార్టీ. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు చౌదరి గారు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, నాకు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసినా కూడా చౌదరి గారు కూడా చాలా డిబేట్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఆయన వాయిస్ ని పంపిస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. మొత్తం 5 ఏళ్ల విధ్వంసం మీద, అది అమరావతి కానీ, దాష్టీకాలు కానీ, తప్పులు కానీ, ఒప్పులు కానీ, అసైన్మెంట్ ఛాన్సెస్ అన్నిటి మీద మేమైతే మంత్రిత్వ శాఖనే పెట్టమంటున్నాం. అది చట్టపరంగా ఏదైతే అది పెట్టి విచారణ సంస్థల ద్వారా విచారించి ఈ అంశాలన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రపతిలో కోరుకుంటుంది అది. అసలు నాకు తెలిసి అయితే ఈ కూటమి పార్టీకి ఇంత భారీ విజయం రావడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని భరించలేకపోయింది, ఇంత దుర్మార్గాలను భరించలేకపోయింది. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద జరిగిన దాడులు, హత్యలే కాదు, మొత్తంగా అన్ని సంఘటనలు కూడా పరిగణలో తీసుకోవాలి. లోకేష్ గారి ఎర్ర పుస్తకంతో పాటు నా దగ్గర బులుగు పుస్తకం ఉంది. నేను కూడా రాష్ట్రం మొత్తం తిరిగాను. 3000 దరఖాస్తులు ఉన్నాయి. అంటే భార్యని చంపితే ఆడే శవాన్ని తెచ్చుకున్నాడు, కేసు పెట్టలా, నష్టపరిహారం ఇవ్వాల. ఇది చాలా చెప్తాం, మీ డిబేట్ చాలు. ఇది అంశం. మీ మాటకు వచ్చేసరికినే అంటే ఉంగరాల చేతితో గుద్దితేనే జగన్మోహన్ రెడ్డి గారు వింటాడా? నేను 4000 డిబేట్లో పాల్గొన్నా. నేను ఆ రోజు ఏం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూర్చున్న కొమ్మను నడుపుకుంటున్నారు, మీ ఇంటికి మీరు నిప్పెట్టుకుంటున్నారు, మీరు తినే అన్నం దినలో దుమ్మేసిపోతున్నారు, భస్మాసురుడికి శివుడు వరం ఇచ్చినట్టుగా వెంటబడిపోయి శివుడి నెత్తిన చేయి పెడుతున్నారు. నాగ్ గారు, ఈ కండువా ఎందుకు వచ్చింది నా పేరులో? ఎవరు వేశారు ఇది చెప్పండి? అమరావతి రైతులు వేసుంటారు. ఎందుకు వేసుకున్నారు అమరావతి రైతులు? మాకు పని పాట లేదా? కండువాలు జగన్మోహన్ రెడ్డి గారు వేసాడు మాకు, దాని ఫలితంగానే పోయాడు. ఇంకో చౌదరి గారు మీరు వినండి, అబ్బా ఎంత సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టేశాడు. సీడ్ యాక్సిస్ రోడ్ లో విద్యుత్ లైట్లు అండి 2 వైపులా అద్భుతంగా విరుగుతున్నాయి. నేను ఇప్పుడు అమరావతి రైతులు వీడియో పెడితే ఎంత కళ్ళ పండగండి. సో రైతులకి రైతులు ఇచ్చిన వాళ్ళ పొలాలు ఏవైతే ఇచ్చారో వాళ్ళు అమరావతి కోసం, అది కళ సాకారం అవుతుంది అనుకుంటున్నారా? కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. నాగ్ గారు, పొలాలు ఇవ్వటం కాదు సార్, అది రాజధాని అండి. ఓకే, హైదరాబాద్ ఎలా ఉంది, మా అమరావతి ఎలా ఉంది? ఓకే,
అది రాజధాని అండి, చౌదరి గారిది, మేడం గారిది, మీది, నాది, అది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఓకే. కాబట్టి నేను ఒక్కొక్క మాట చెప్తా. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు బాగుంటాయి సార్. పాత బస్తీ అల్లర్లనే ఆపినోడు, రాయలసీమ ఫ్యాక్టరీజాన్ని ఆపినోడు, ఈ పొడబడ్డ ఇటుక బిళ్ళలో, ఈ రాళ్ళ దెబ్బలో ఈ ఆపలేరండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పైగా వీళ్ళిద్దరు కలిసి కేంద్రంలో గురుతరమైన బాధ్యత, చాలా గొప్ప బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఒక వారం అడిగితే ఆంధ్రుడు 2 వారాలు ఇచ్చిండు. గుండె ధైర్యంగా పండగ చేసుకోవద్దండి అంతేనంటారా ఆ ప్రసంగాలు ఏంటంటే. ఓకే. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడా చౌదరి గారు ఒక్క ముక్క ఎందుకు సార్ ఇవన్నీ కూడా? కాబట్టి ఓకే. ఏదో ఊపిరాడుతుంది. ఏదైనా సరే రాష్ట్రంలో నేనేం దాడులు చేయమని చెప్పను కానీ ఇప్పుడు చౌదరి గారు చెప్పిండు కదా, దానికి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు చూసుకుంటారు. అసలు వీళ్ళు ఈ ఇద్దరు అధినాయకులు కూడా ప్రతీకార చర్యలు పాల్పడే లక్షణాలు వాళ్ళ ఒంట్లోనే లేవండి. వీళ్ళెట్ చేస్తారు? ఓకే బాలకోటయ్య గారు, మళ్ళీ వస్తాను. మనం అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అల్లర్ల నేపథ్యంలో సంయమనం మాటించాల్సిన అవసరం తెలుగుదేశం వాళ్ళకు ఉంది, జనసేన వాళ్ళకు ఉంది, వైసీపీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ఓటమని వైసీపీ వాళ్ళు అంగీకరించాలి, గెలుపుని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంగీకరించి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కవించినా గానీ వీళ్ళు రెచ్చిపోకూడదు. అలాగే వర్మ గారు కూడా తెలుగుదేశంలో 2 గ్రూపుల మధ్య తగాదానే జనసేన మీద, ఉదయం మీద లింక్ పెట్టేసి నేను పబ్బం గడుపుకుందాం అన్నట్టుగా అటువంటి మాటలంత అనుభవం వర్మ గారు ఇక ముందైనా విరమించుకోవాలి, సంయమనం పాటించాలి. వర్మ గారి మీద తెలుగుదేశం యాక్షన్ తీసుకోవాలి. జనసేన నుంచి ఎవరైనా వర్మ గారి మీద కవింపు చర్యలు చేస్తుంటే జనసేన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా కూటమి విచ్ఛిన్నం అయ్యే చిలుకు గాలువాన అన్నట్టుగా కూటమి ఇది చిన్న విషయము, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఖండిస్తారు. అది పెద్ద విషయం కాదు, అది వ్యక్తిగతమైన విషయాన్ని కూటమికి ఆపాదించేదని చౌదరి గారు కూడా చెప్పారు. అక్షర సత్య గారు మనం కూడా అదే ఆశిద్దాం, అది అక్కడితో సర్దుమణికిపోద్దని ఆశిద్దాం. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి. కంక్లూడ్ చేయండి. బాలకోటయ్య గారు ఏదో అడుగుతున్నారు. బాలకోటయ్య గారు చెప్పండి, ఏంటి అడుగుతున్నారు? సార్ చెప్పండి. అదిసిపోయిన రాష్ట్రంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలా కూటమికి దెబ్బ అనే మాటలు మాట్లాడమాకండి, భరించలేకపోతున్నాం. ఓకే, తప్పండి, అదేమి లేదు. ఎవరు మాట్లాడినా కూడా ఒకటండి, కూటమికి దెబ్బంటే ఏం చెయ్యాలి ఆలోచించాలి. బాలకోటయ్య గారు, కూటమికి దెబ్బంటే ఏం కాదు, ఆ దెబ్బ అనేది కూడా వేరే కాదు, బాగుండాలనే బాధ్యతతో వచ్చిన మాటే గాని వేరే ఏమీ కాదు. అసలు ఓకే బాలకోటయ్య మధ్య విమర్శ వినటానికి కూడా ఏమీ లేదు, అది అలా ఏమీ లేదు. ఎవరు మాట్లాడినా కూడా బాధ్యతగా మాట్లాడిన మాటే తప్పితే ఇంకోటి కాదు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడండి మా కూటమి ఎప్పుడూ కూడా ఇంకా బలపడిపోయిందండి, ప్రజల గుడ్డల్లో బలపడిపోయింది. కాబట్టి ఇందులో చిన్న వైషమ్యాలు కానీ, చిన్న ఇలాంటి గొడవలు కానీ ఏమన్నా ఉన్నా సరే కానీ అవి నియోజకవర్గ స్థాయికి దాటకుండానే, అది బయటికి రాకుండానే చాలా వరకు దాన్ని సమన్వయం చేసేటువంటి పనిని అయితే మేమందరం చేస్తాము. ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని ఏర్పరిచారో దానికి సంబంధించి ఇవాళ ఢిల్లీ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కూడా నిన్న నరేంద్ర మోదీజీ ఎంత ప్రశంసించారు అంటే, మన రాష్ట్రం గురించి ఇరు రాష్ట్రాల్లోని అనేక రాష్ట్రాల్లో చర్చ జరిగేటువంటి అవకాశం నిన్న అందరి నుంచి ఎన్నో ప్రశంసలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకోవడం జరిగింది. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అలాగే లక్ష్మీనాథ్ గారు, ఇది చిలికి గాలివారయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదండి. మా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇలాంటి చిన్న విషయాలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా కూటమి అనేది విచ్ఛిన్నం అవుతుందనే ఆలోచన ఎప్పటికీ రాదండి, ఎప్పటికీ ఉండదు కూడా. అది ఎప్పుడు మిత్రపక్షంగానే ఉంటాం కాబట్టి ఇలాంటి విషయాన్ని పెద్దగా కూడా చర్చ దీని మీద కూడా అనవసరమని నా అభిప్రాయం అండి. ఓకే, చౌదరి గారు కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది, 30 seconds ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు రాష్ట్రంలో మా ముందు చాలా బాధాకరమైన అంశాలు ముందు పెట్టారు కాబట్టి
వీటికి పుల స్టాప్ పెడుతూ మా ముందు చాలా బోధమైన కార్యక్రమాలు ఉన్నాయి, టాస్కులు ఉన్నాయి, వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ వాటికి ఇటువంటి పనికిరాని టైం వేస్ట్ చేయటం, వీటి గొడవలకి, ఈ కేసులకి, వీటికైనా వెయిట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కానీ, బాబు గారికి కానీ, బీజేపీ నాయకులు కానీ లేదు. వాళ్ళు ఈ రోజు నుంచి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, అదేవిధంగా ప్రత్యేక హోదా నిధులు, విశాఖ స్టీలు, కడప స్టీలు అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేసి మా ఆదాయాన్ని పెంచుకొని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయడం మా టాస్క్. దాని మీద మా ఆలోచన ఉంటుంది. ఇటువంటి గజనుగులు పోతుంటే, కింద చెములు వెళ్ళిపోతుంటే కొంతమంది చెప్తుంటారు కదా, అలా కూడా జరగడానికి ప్రయత్నం చేయడానికి వీలు కాకుండా పోలీస్ వ్యవస్థని, ల్యాండ్ ఆర్డర్ని పక్కా కాపాడి రాష్ట్రాన్ని ముందని జరుపుతామని మీ దగ్గర పూర్తిగా హామీ ఇస్తుంది. ఓకే చౌదరి గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా బాలకోటయ్య గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అక్షర సత్యం గారు ధన్యవాదాలు. కృష్ణవేణి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో, 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే అవకాశం కనబడుతుంది. మరి ఒక పరిపాలన గాడిలో పెట్టేందుకు కూటమి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నేత మన పురంధరేశ్వరి గారు అయితే ఎవరైనా కూడా అందరూ కూడా కూటమి మొత్తం కలిసి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. మరి ఇటువంటి దాడులు ఏమీ జరగకుండా అందరూ కూడా సంయమనం పాటించాలి, దాన్ని వ్యక్తిగత బాధ్యతగా కూడా తీసుకోవాలి అని అమ్మ న్యూస్ నుంచి కూడా కోరుకుంటున్నాం.